తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. 26 ఏళ్ల క్రితం ఇదే తెలుగు మ్యాట్రిమోనీ ద్వారానే వేళమ్మకి పెళ్లి చేశాం. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. మస్కులర్ డిస్ట్రోఫీ వ్యాధి ఆ అన్నదమ్ములకు శాపంగా మారింది. వృద్ధాప్యంలో అండగా ఉంటారు అనుకున్న కన్న కొడుకులను కదల్లేని స్థితిలో చూసి వారి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. చదువులో ఎంతో చురుగ్గా ఉండే ఇద్దరు కొడుకులు 2 ఏళ్లలో ఒకరి తర్వాత మరొకరు మంచానికే పరిమితం కావడంతో కుటుంబ భారాన్ని కూతురే మోస్తోంది. అన్నలకు సేవ చేస్తున్న చెల్లెలకి కూడా ఇప్పుడు అదే వ్యాధి లక్షణాలు కనపడటంతో కుటుంబం మొత్తం దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. చిన్న కిరాణా కొట్టే ఆధారంగా బతుకుతున్న తమను ప్రభుత్వమే ఆదుకోవాలని, లేకుంటే చనిపోయేందుకు అనుమతైనా ఇవ్వాలని కోర్టును ఆశ్రయించింది కుటుంబం. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రామక్కపేటకు చెందిన కొండ నిర్మల, దుర్గయ్య చేనేత దంపతులకు 3 సంతానం. 2 కొడుకులు జగన్నాథం, మనోహర్తో పాటు కూతురు కూడా ఉంది. 10వ తరగతి వరకు జగన్నాథం, మనోహర్ ఆడుతూ పాడుతూ స్కూల్కు వెళ్లేవారు. ఆ తర్వాత ఇంటర్ చదివే సమయంలో పెద్ద కొడుకు జగన్నాథం, చిన్న కొడుకు మనోహర్లు నడుచుకుంటూ కింద పడిపోయేవారు. ఇలా అనేక సార్లు జరగడంతో తల్లిదండ్రులు హైదరాబాద్లో ఓ ప్రైవేట్ హాస్పిటల్కు తీసుకువెళ్లారు. ఇద్దరిని పరీక్షించిన వైద్యులు అన్నదమ్ములు కండరాల క్షీణత వ్యాధితో బాధపడుతున్నట్లుగా తేల్చారు. కన్న కొడుకులను అలా చూడలేని తల్లిదండ్రులు ఎన్నో హాస్పిటల్స్కు తిప్పారు. వైద్య ఖర్చుల కోసం ఉన్నదంతా అమ్ముకున్నారు. కానీ పరిస్థితి మాత్రం మెరుగుపడలేదు. డాక్టర్లు ఆ వ్యాధి నయం అయ్యే అవకాశం చాలా తక్కువ అని చెప్పడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. అయినా ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా 2 కొడుకులను కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. ఇప్పుడు జగన్నాథం వయసు 45 ఏళ్లు, మనోహర్ వయసు 44 ఏళ్లు. 1, 2 కాదు, గత 30 ఏళ్లుగా మంచాన పడ్డ అన్నదమ్ములకు తల్లిదండ్రులు, చెల్లి భగవతి సపర్యలు చేస్తున్నారు. ఒకానొక దశలో తమ తల్లిదండ్రుల బాధను చూడలేక జగన్నాథం, మనోహర్ తమ అవయవాలను దానం చేస్తామని, తమకు మరణాన్ని ప్రసాదించాలని ప్రభుత్వాన్ని, న్యాయస్థానాన్ని వేడుకున్నారు. వీరి అభ్యర్థనను న్యాయస్థానం తిరస్కరించింది. తల్లి నిర్మల కుమారుల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తోంది. కొడుకులకు కొండంత ధైర్యం అందిస్తూ అండగా ఉంటూ పిల్లలే తమ లోకంగా బతుకుతుంది. నిత్యం కంటి పాపలా కాపాడుతూ చంటి పిల్లల్లా సేవలు చేస్తుంది. ఉదయం నిద్రలేచింది మొదలు రాత్రి పడుకునే వరకు జగన్నాథం, మనోహర్ల ఆలన పాలన చూస్తుంది. ఇక చెల్లి భగవతి సోదరుల కోసం తన జీవితాన్ని త్యాగం చేసింది. తాను పెళ్లి చేసుకుని వెళ్లిపోతే వృద్ధాప్యానికి చేరువైన తల్లిదండ్రులు, మంచానికే పరిమితమైన అన్నలను ఎవరు చూసుకుంటారనే ఆలోచనతో పెళ్లి చేసుకోకుండా ఉండిపోయింది. వాళ్ళని చూస్తే నా కొడుకులు ఇలా ఉండి మాకు సేవ చేస్తారని అనుకున్నాం. మేము సేవ చేయమని చేస్తానని మేము నా కొడుకుల పరిస్థితి ఇలా అవుతుందని ఇప్పుడు చంపుకోవాలన్నా చంపుకోలేము. కన్న బిడ్డలు నే తల్లి చంపుకోదు కదా. విధి ఆడిన వింత నాటకంలో 2 కొడుకులు కండరాల క్షీణత వ్యాధితో గడప దాటలేక ఇంట్లోనే ఉంటున్నారు. కనీసం వారి పనులు కూడా చేసుకోలేని దుస్థితి. ప్రభుత్వం వికలాంగులకు ఇచ్చే పెన్షన్ మాత్రమే వీరికి అందుతోంది. తమ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని జగన్నాథం, మనోహర్ కోరుకుంటున్నారు. లేదంటే తమకు కారుణ్య మరణాన్ని ప్రసాదించాలని వేడుకుంటున్నారు. కండరాల క్షీణత వ్యాధి ఒక కుటుంబాన్ని అతలాకుతలం చేసింది. 2 అన్నదమ్ములకు కండరాల క్షీణత వ్యాధితో పూర్తిగా కుటుంబం కూడా విచ్ఛిన్నమైన పరిస్థితి కనబడుతుంది. గత 30 సంవత్సరాలుగా కండరాల క్షీణత వ్యాధితో బాధపడుతూ తమను కనీసం ట్రీట్మెంట్ అయినా చేయండి, లేదంటే చావడం కోసమైనా అనుమతి ఇవ్వండి అని చెప్పని ప్రభుత్వాన్ని విన్నవించుకుంటే పరిస్థితి కనబడుతుంది. మరోవైపు రెక్కాడితే కానీ పొట్టగడవని కుటుంబంలోని ఈ పరిస్థితిలో వాళ్ళ సోదరే పూర్తిగా 2 అన్నలకు కూడా చేసి పెడుతున్న పరిస్థితి. తనకు కూడా ఈ వ్యాధికి సంబంధించిన లక్షణాలు కూడా తనకు కూడా సోకుతున్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా గత 30 సంవత్సరాలుగా ఈ వ్యాధితో బాధపడుతూ ఆర్థికంగా చితికిపోయిన కుటుంబంతో ప్రస్తుతం మనం ఉన్నాము. చెప్పండి, ఎన్ని సంవత్సరాల క్రితం మీకు ఈ వ్యాధి వచ్చింది? ఎట్లా? మాకు 30 సంవత్సరాలుగా ఈ వ్యాధి వచ్చింది. దీన్ని కండరాల క్షీణత వ్యాధి అంటారు. అయితే మేము నడుస్తుండగానే పడిపోయేవాళ్ళం ఫస్ట్. అయితే ఇప్పుడు పూర్తిగా లేవలే స్థితిలో ఉన్నాము. మొత్తం మా అమ్మ, నాన్న, చెల్లెలే మాకు చూసుకుంటారు. అయితే మా అమ్మ, నాన్న కూడా వాళ్ళు కూడా ఓల్డ్ ఏజ్ అయ్యారు. ఇప్పుడు చెల్లెలు ఒక 4గురికి చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఈ కండరాల క్షీణత వ్యాధి వల్ల ఒక కుటుంబం మొత్తం సూసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే మనం అంతకుముందు హ్యూమన్ రైట్ కమిషన్ కూడా కోరాము. మాకు కోర్టు ద్వారా మాకు పర్మిషన్ ఇప్పించాలి, మేము ఇట్లా మెస్ కిల్లింగ్ చేయమని. అయితే వాళ్ళు అలా కుదరదు, మీరు మానసికంగా చాలా పర్ఫెక్ట్గా ఉన్నారు కాబట్టి అలా కుదరదని అన్నారు.
అయితే మేము బ్రతకలేని పరిస్థితిలో ఉన్నాం. మాకు ఆర్థిక సాయం ఎవరైనా అందించాలి, లేదంటే మాకు కేర్ టేకర్ కింద ప్రభుత్వం అన్న మమ్మల్ని ఆదుకోవాలి. ఎందుకంటే మా కుటుంబం మొత్తం ఒక అన్నదమ్ముల యుద్ధం చేయబట్టి ఒక కుటుంబం మొత్తం సూసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రధానంగా ఈ కండరాల క్షీణతకు సంబంధించి ప్రభుత్వం వైపు నుంచి మీరు ఎప్పుడైనా అప్పీల్ చేశారా? ఏదైనా సాయం అందిందా మీకు? మాకు ఏమీ అందలేదు ఇంతవరకు. మాకు నార్మల్గా ఒక హ్యాండిక్యాప్కి వచ్చే పెన్షన్ మాత్రమే వస్తుంది. అయితే ఇది ఏంటంటే కేర్ టేకర్ కింద మాకు ఒక 15,000 రూపాయలు నెలకు ఒక వ్యక్తికి ఇవ్వాలని ఇంతకుముందుకు మాది మస్కర్ డిస్టర్బ్ అనే టీఎండి అనే ఒక అసోసియేషన్ ఉంది. దాని ద్వారా అప్పీల్ చేసినాం, కానీ ఇంతవరకు మాకు ఒక 10 ఇయర్స్గా మేము 15 ఇయర్స్గా పోరాడుతున్నాం. అయినా కూడా మాకు ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేదు. అయితే మాకు ఖచ్చితంగా ఏంటంటే ఒక నార్మల్ వ్యక్తి హ్యాండిక్యాప్ తన పని తను చేసుకోగలుగుతాడు, కానీ మేము ఏ పని చేసుకోలేము. మాకు 24 అవర్స్ మాకు ఒక వ్యక్తి కేర్ టేకర్ కింద ఉండాలి. కాబట్టి దీనివల్ల ఏదంటే ఒక కుటుంబం మొత్తం సఫర్ అయిపోతుంది. మేము ఇద్దరు అన్నదమ్ములను చేపట్టి మా కుటుంబమే మొత్తం ఒక సూసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితికి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితి ఎవరు రాకూడదు. ఈ క్షీణత వ్యాధి, కండరాల క్షీణత వ్యాధిని గుర్తించి మాలాంటి వాళ్ళందరికీ ప్రభుత్వము ఒక కేర్ టేకర్ కింద గుర్తించి మాకు నెలకు 15,000 రూపాయలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. ప్రధానంగా ఏదైతే కండరాల క్షీణత వ్యాధితో లక్షలాది రూపాయలు ట్రీట్మెంట్ ఖర్చు పెట్టుకున్న తర్వాత కూడా కుటుంబాన్ని పోషించుకోవాలంటే తల్లిదండ్రులు వృద్ధులుగా మారారు. కేవలం మా సోదరి మాత్రమే చిరు వ్యాపారాలతో తమను పోషిస్తూ ఉంది. ప్రతి నెల వైద్య ఖర్చులు కూడా కష్టమవుతా ఉన్నాయని చెప్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు ప్రభుత్వం కండరాల క్షీణత వ్యాధికి సంబంధించి బాధపడుతున్న రోగులకు సంబంధించి ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీని అందించి వాళ్ళని ఒక కేర్ టేకర్ని ఇవ్వాలని చెప్పి కూడా కోరుతా ఉన్నారు. వైద్య రంగంలో అనేక మార్పులు చేపడతామన్న రేవంత్ రెడ్డి ఇట్లాంటి కండరాల క్షీణత వ్యాధికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటారో గమనించాల్సిన అవసరం ఉంది. వీడియో జర్నలిస్ట్ నవీన్తో విష్ణు, సాక్షి టీవీ, రామక్కపేట, దుబ్బాక మండలం నుండి.